ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే 5గురు లోక్సభ 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ని ఏఐసీసీ విడుదల చేసింది. కడప పార్లమెంటు స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ లోక్సభ బరిలో ఉండనున్నారు. ఇక అసెంబ్లీ టికెట్లు పొందిన వారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజ్నాథ్ సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూరు, చింతల్పూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తన మనుషులతో ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్ రాకుండా చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాడన్నారు జగన్. టీడీపీ అధినేత చంద్రబాబును పశుపతితో పోల్చారు సీఎం జగన్. అధికారం కోసం చంద్రబాబు పశుపతిగా మారారని సీఎం జగన్ విమర్శించారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని మండిపడ్డారు. పశుపతి 5 ఏళ్ల తర్వాత వచ్చి వదలబొమ్మాలి అంటున్నారని దుయ్యబట్టారు. కుర్చీ కోసం పశుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతారని విమర్శించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నిన్న 6వ రోజు అన్నమయ్య జిల్లాలో సాగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను కలిశారు టీడీపీ, బీజేపీ నేతలు. ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై సమాలోచనలు చేశారు. పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారన్నారు బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు. బీజేపీ కోసం తన అన్నయ్య నాగబాబు సీటును కూడా పవన్ త్యాగం చేశారని చెప్పారు. ఇక టీడీపీ నేత రాజప్ప కూడా పవన్ను కలిశారు. తమ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించాలని కోరారు. అటు విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపట్లు ఏర్పడ్డాయి. బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. బలమైన ఓటు బ్యాంకు ఉండి గతంలో గెలిచి సీటును పొత్తుల పేరుతో వదలటం నష్టమే అంటున్నారు అసమ్మతి నేతలు. వైజాగ్ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పోటీ చేస్తారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే పొత్తులో భాగంగా విశాఖ లోక్సభ సీటు టీడీపీకి దక్కింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ పోటీ చేయకపోతే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చి చెప్పారు నార్త్ ఇండియన్ అసోసియేషన్స్. అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరిగినప్పుడు వైజాగ్లో ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు నేతలు. మరోవైపు అవనిగడ్డ సీటును బుద్ధ ప్రసాద్కు కేటాయించడంపై జనసేనలోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్కు సీట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు వికృతి శ్రీనివాస్ వర్గీయులు. నిన్న అవనిగడ్డలో వికృతి శ్రీనివాస్ తన వర్గీయులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జనసేన పిల్లల పార్టీ అని కామెంట్ చేసిన బుద్ధ ప్రసాద్కు సీటు ఎలా ఇస్తారంటూ శ్రీనివాస్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. శ్రీనివాస్కు ఇవ్వాల్సిన టికెట్ను చివరి నిమిషంలో బుద్ధ ప్రసాద్కు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం ప్రకటించనున్నారు వికృతి శ్రీనివాస్. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న తుక్కుగూడలో జాతీయ స్థాయిలో ఎన్నికల బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇక్కడ జరిగే జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. జనజాతర సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సుమారుగా 10 లక్షల మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తుక్కుగూడ సభా వేదికపై నుంచి జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనుంది కాంగ్రెస్. తెలంగాణలో రైతులు అరిగోస పడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రైతులకు మద్దతుగా కరీంనగర్లో రైతు దీక్ష చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణం నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడాలన్నారు. అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు వెంటనే రుణమాఫీ చేయాలని సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల మేరకు పేద రైతుల పొట్ట కొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు ఆయన. 50% రైతులకు కూడా రైతు బంధు నిధులు జమ చేయకున్నా 90% చేశామంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వేసిన నిజమైన రైతులందరికీ వెంటనే రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు ఆయన.
రైతు బంధు కోసం మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఆయన. బీజేపీ నేత రఘునందన్ రావుపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రఘునందన్పై ఫిర్యాదు చేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన సహా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కంప్లైంట్ చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏపీలో కొందరు ఐపీఎస్ ఐఏఎస్లపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేయాలని ఆదేశించింది. 5 జిల్లాల ఎస్పీలు ఓ ఐజీని ఎన్నికల విధుల నుంచి తప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అనూప్ రాజన్, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు పడింది. వీరిని ఎన్నికలతో సంబంధం లేని పోస్టులలోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఈఓకు కీలక ఆదేశాలిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ డీజీపీకి పంపారు సీఈఓ. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానెల్ పంపాలని కూడా ఆదేశించారు. అయితే 3 జిల్లాల ఎన్నికల అధికారులపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కృష్ణా జిల్లా డీఈఓ రాజబాబు, అనంతపురం డీఈఓ గౌతమి, తిరుపతి డీఈఓ లక్ష్మీశాలను కూడా బదిలీ చేయాలని ఆదేశించింది ఈసీ. వీరందరినీ తమ కింద అధికారులకు బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఏపీకి జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా రామ్ మోహన్ మిశ్రా, పోలీస్ స్పెషల్ అబ్జర్వర్గా దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా నీనా నిగమ్లను నియమించింది. మరోవైపు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ను పరిశీలించారు స్టేట్ ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా. సి విజిల్, ఎంసీసీల పనితీరును పరిశీలించారు ఆయన. అన్ని డిపార్ట్మెంట్ల నోడల్ అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఇటీవల తనిఖీల్లో దొరికిన ₹1,60,00,000 నగదు గురించి ఆరా తీశారు. వాహనాల జీపీఎస్ ట్రాకింగ్, ఎంసీసీ నిబంధనలను అతిక్రమిస్తే ఎలా తీసుకుంటారు అనే దానిపై అధికారులను ప్రశ్నించారు. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. కొందరు పోలీస్ అధికారులు జగన్ కోసం రక్తం పూసుకుంటున్నారని విమర్శించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరామని తెలిపారు. టీడీపీ నేతలు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై తమకు పక్కా సమాచారం ఉంది అంటున్నారు వర్ల రామయ్య. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. 66 లక్షల మందికి 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడాన్ని భగ్నం చేసింది చాలక బల్క్ ఎస్ఎంఎస్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబుపై చర్యలు చేపట్టాలని సీఈఓను కోరినట్లు తెలిపారు ఆయన. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల్లో నిజం లేదు అంటున్నారు మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి. హైదరాబాద్లోని బద్వేలి ఏరియాలో భూమిని కబ్జా చేసినట్లు వచ్చిన వార్తలు తప్పంటున్నారు. అవన్నీ కొందరు సైకో అధికారులు సృష్టించిన నిరాధార ఆరోపణలు అంటున్నారు. ఎలాంటి నోటీస్, అరెస్ట్ వారెంట్ లేనందునే తాను పోలీసుల వెంట వెళ్లలేదని స్పష్టం చేశారు ఆయన. ఈ కేసుల నుంచి మచ్చ లేకుండా బయటపడతానంటున్నారు శివానందరెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో టెర్రర్ సృష్టించిన ఎలుగుబంటిని ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పోలీస్, జూ అధికారుల సమన్వయంతో ఆపరేషన్ విజయవంతం చేశారు. పాడుపడిన ఇంటి నుంచి ఎలుగును ట్రాప్ చేసి బోన్లో బంధించారు. తర్వాత విశాఖ తరలించారు. అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులు మరోసారి సీరియస్ అయ్యారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. గతంలో పలువురు సీఐల సస్పెన్షన్ వేటు వేసిన సిపి తాజాగా మరో సీఐతో పాటు ఎస్ఐపై సస్పెండ్ వేటు వేశారు. ఓ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలాగూడ సీఐ పల్లె పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసు విచారణలో ఉన్నతాధికారులను తప్పుదో పట్టించారని పద్మపై ఆరోపణలు వచ్చాయి. కేసులో సరిగా విచారణ జరపలేదని ఇన్స్పెక్టర్ పద్మను సస్పెండ్ చేశారు సిపి. అటు అంబర్పేట ఎస్ఐ అశోక్ను కూడా సస్పెండ్ చేశారు సిపి శ్రీనివాసరెడ్డి.
చైన్ స్నాచింగ్ బాధితులకు న్యాయం చేయకుండా వేధించాడని చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు సిపి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో పేరు తెరపైకొచ్చింది. రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు ప్రమేయంపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం. వేణుగోపాలరావుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. వేణుగోపాలరావును ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు సిట్ అధికారులు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు వేణుగోపాలరావు. అదనపు ఎస్పీ హోదాలో ఎస్ఐబిలో పనిచేశారు ఆయన. నలుగురు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, వేణుగోపాలరావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. నలుగురు అదనపు ఎస్పీలు 4 ఏరియాలను మానిటర్ చేశారు. అప్పటి పెద్దలు చెప్పినట్లుగా ట్యాపింగ్కు పాల్పడ్డారు. ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల సమయంలో వారి ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 9కి పెరిగింది. గంగలూరు ప్రాంతం, కోర్చోలి అటవీ ప్రాంతం, లేంద్ర గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టాయి. నిన్న ఉదయం 6 గంటలకు లేంద్రా చేరుకున్నాయి. మావోయిస్టులు కాల్పులకు దిగడంతో కేంద్ర బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందితే పలువురు గాయపడ్డారు. స్వల్ప గాయాలతో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తూ ఉన్నాయి భద్రతా బలగాలు. ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు 34 కోట్ల సొత్తు సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. 11 కోట్ల రూపాయల నగదు, 7 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం, 10 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 3300 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు 5500 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3040 ఫిర్యాదులను పరిష్కరించారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీలపైనే ఈసీకి 1600 ఫిర్యాదులు వచ్చాయి. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో వాహనాల వాడకంపై 43 ఫిర్యాదులు అందాయి. నగదు పంపిణీపై 29 ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల్లో మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఎన్నికల అధికారులు. అటు హైదరాబాద్లోనూ భారీగా నగదు దొరికింది. వాహనాల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. దాదాపు 1.5 కోటి క్యాష్ను సీజ్ చేశారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో 1,50,00,000 క్యాష్ను పట్టుకున్నారు పోలీసులు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాల్గవా హోటల్ ముందు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఓ కారులో తరలిస్తున్న బ్యాగ్ను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో ఉన్న 1,50,00,000 క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యువరాజు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యయుతంగా లేవంటూ విమర్శలు చేశారు. దేశం అట్టుడుకుతుంది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అట్టుడికిపోతుంది అని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. దేశ రాజకీయాలు 2 క్యాంపులుగా విడిపోయాయన్నారు ప్రధాని మోడీ. ఒకవైపు దేశం కోసం పనిచేసే బీజేపీ, మరోవైపు దేశాన్ని దోచుకోవాలనుకున్న కాంగ్రెస్ కూటమి ఉందని ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసింది. వీరిలో 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. నిన్నటి నుంచి వీరందరూ ఎగువ సభ నుంచి వెళ్లిపోతున్నారు. అయితే వీరిలో కొందరు తిరిగి మళ్లీ సభలో అడుగు పెట్టనుండగా చాలా మంది మాత్రం దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీ కాలం ఇవాళతో ముగుస్తూ ఉంది. దీంతో 33 ఏళ్లుగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆయన ప్రస్థానానికి తెరపడినట్లయింది. అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం తొలిసారిగా పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై పలువురు వ్యక్తం చేస్తున్న సందేహాలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ఇది ఓటరు స్వచ్ఛ
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై పలువురు వ్యక్తం చేస్తున్న సందేహాలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ఇది ఓటరు స్వచ్ఛందమని తేల్చి చెప్పింది. ఈసీ ఓటర్లకు ఆధార్ను తప్పనిసరి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్ లిస్టులో చేర్చేందుకు ఆధార్ను లింక్ చేయాలంటూ బిఎల్ఓలు బలవంతం పెడుతున్నారని, ఆధార్ లేని వారు ఓటు వేయలేరంటూ ఓ నెటిజన్ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఓటర్లే స్వయంగా ఆధార్ వివరాలు నమోదుకు ఉద్దేశించిన ఫారం 6B స్వచ్ఛందమని పేర్కొంది. ఆధార్ సమర్పించలేదన్న కారణంగా ఓటర్ల జాబితాలో నమోదును తొలగించడం జరగదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం తప్పకుండా లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని గుర్తు చేశారు ఆయన. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి రోజు నీరసంగా కనిపించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను చిన్న విస్తీర్ణం కలిగిన సెల్లో ఉంచారు. మొదటి రోజు రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అటు ఆప్ నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో 4 ఆప్ నేతలను అరెస్ట్ చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నిందని ఆరోపించారు. అందులో తాను కూడా ఉన్నానన్నారు. బీజేపీలో చేరకపోతే తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాని ఈడీ అరెస్ట్ చేస్తుందని అతిషి వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరైంది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొనవచ్చని, ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. టీఎంసీ ఎంపీ అభ్యర్థి మహువా మొయిత్రాపై ఈడీ కేసు నమోదు చేసింది. క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసులో సిబిఐ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దూకుడు పెంచింది. ఈ కేసులో మహువాపై మనీ లాండరింగ్ కింద కేసు పెట్టింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ చేశారు. జల్పాయిగుడి ప్రాంతంలో పర్యటించిన ఆమె గిరిజనులతో సమావేశమయ్యారు. వారితో కలిసి సాంప్రదాయ నృత్యాన్ని స్టెప్పులేశారు. కచ్చాతీవు దీవి వ్యవహారంపై శ్రీలంక తొలిసారి స్పందించింది. ఈ విషయం తమ దేశంలో చర్చకే రాలేదని మంత్రి బంధుల గుణవర్ధనే మీడియాకు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ భారత్లో కచ్చతీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బైజూస్ సంస్థ మరోసారి ఉద్యోగుల కోత చేపట్టింది. దాదాపు 500 మందిని ఇంటికి సాగనంపింది. గత 2 ఏళ్లలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 500 మందికి ఉద్వాసన పలికింది. ఎన్నికల బాండ్లపై క్లారిటీ ఇచ్చింది ఎస్బీఐ. ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించిన ఎస్ఓపి ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించింది.